హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ షాప్కి రెడీ అవుతున్నాను అనమాట. షాప్కి వెళ్ళాలి కదా, ఇంకా వంట టిఫిన్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా స్నానం పూజ కూడా అయిపోయిందనమాట. ఇంకా జడేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి షాప్కి. మా చెల్లెలేమో ఫోన్ చేసింది. ఇంకా తనతో ఫోన్ మాట్లాడుకుంటూ రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకుంటున్నా. ఇంకా అదే మార్నింగే ఫోన్ చేసింది, మాట్లాడుతున్నాం. ఇంకా చేసుకుంటాం, రోజుకి ఒకసారన్నా మాట్లాడుకుంటాము. ఎందుకంటే ఏదో ఒకటి టాపిక్ మీద చేసుకుంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. పాపతో కానీ, మా చెల్లెలతో కానీ, మా చెల్లెల కూతురుతో కానీ, ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూనే ఉంటానన్నమాట. షాప్లో అయినా సరే ఖాళీగా ఉన్నానంటే కానీ ఫోన్ చేస్తుంటా ఎవరికో ఒకరికి. ఇంకా మరీ సంబంధం లేనట్టయితే ఉండలేం కదా, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలా, విషయాలు తెలుసుకుంటూ ఉండాలా, మాట్లాడుకుంటూ ఉండాలా. నేనైతే అట్లనే చేస్తాను. అందరితో మాట్లాడుతూ ఉండాలి కదా, ఎప్పుడు మనం ఒక్కరమే కాదు కదా, మనకెప్పుడు పనులు ఉంటాయి కాదనను. కానీ అప్పుడప్పుడు అందరితో కలిసి కూడా మాట్లాడుకుంటూ ఉండాలా. అప్పుడప్పుడు మా అక్కలు చేస్తుంటా. ఇంకా నాన్నైతే రెగ్యులర్గా చేస్తాడులేండి. ఇంకా ఆయన డైలీ 1-2 సార్లైనా చేస్తుంటాడు. మేమైతే ఎప్పుడు గుర్తొస్తే ఎప్పుడు ఏమన్నా అవసరం అయ్యి ఏదన్నా గుర్తొచ్చిందనుకో వెంటనే ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటాం అనమాట. ఇంకా ఇక్కడ అయితే ఇంకా జడేసుకొని ఇంకా తినలేదు, ఇంకా టిఫను షాప్కి వెళ్ళి పూజ అది చేసేసుకొని తింటానమాట. ఇంకా ఫస్ట్ అయితే ముందు బయలుదేరాలనేసి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. జడేసేసుకొని ఇంకా బయలుదేరేదే. ఎందుకంటే ఇక్కడ తినుకుంటూ కూర్చుంటే నేనా ఫాస్ట్గా తినలేను. ఇంకా తినుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. అందుకని ముందే అక్కడికి వెళ్ళిన తర్వాతే తింటాను. ఇంట్లో అయితే తిననులేండి, మ్యాక్సిమం తినను. ఎప్పుడో ఇంకా నాన్ వెజ్ తెచ్చుకుంటే ఇంకా అప్పుడు ఎందుకు అక్కడికి తీసుకుపోవడం అనేసి అప్పుడు ఒక్కడు తింటాను అనమాట. మిగతా అప్పుడైతే తినను. ఇంకా అంత జడ ఎంతసేపు వేసుకుంటే కదా, అంటే ఫోన్ మాట్లాడుతూ వేసుకున్నాను కాబట్టి ఇంకా టైం పట్టింది బాగా. ఇంకా వచ్చేసినాను షాప్కి. క్లీనింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంటే వర్క్ కూడా పెట్టేసుకున్నాను. 1 బై 1 ఇంకా అన్ని పనులు అయితే అవుతానే ఉంటాయిలేండి. ఫస్ట్ వర్క్ అయితే పెట్టేసుకుంటే అది అవుతూ ఉంటుంది. వర్క్ తర్వాత నా కటింగ్ అది ఉంటుంది. ఇక్కడైతే వర్క్ అయితే పెట్టేసిన, చాలా బాగుంది. జుమ్కా డిజైన్ అనమాట. కంప్యూటర్ వర్క్ పెట్టేసిన, ఇంకా అది అవుతూ ఉంది. ఇక్కడ క్లీనింగ్ అయితే అయింది, ఇంకా రాలేదు వర్కర్స్ అయితే. ఇప్పుడు నేర్చుకొని కూడా వస్తున్నారు వేరే వాళ్ళు. ఇంకా అది వర్క్ పెట్టేసి క్లీనింగ్ అంతా చేసేసి ఇంకా నేను తినడం స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా ఇప్పుడు తినాలి. తిన్న వెంటనే ఇంకా కటింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఏదో ఒక పని అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంటుందండి. ఖాళీగా అయితే ఉండడానికే ఉండదులేండి, ఏదో ఒక పని. ఇంకా టైలర్స్ వస్తారు, వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్చుకునేకి వస్తారనమాట. కుట్టేకి టైలర్స్ వస్తారు. ఇంకా అది వర్క్ అయిపోతే అది కూడా బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఇంకా లాస్ట్కి వచ్చింది అది కూడా వర్క్. చీరలు ఫాల్స్లు ఉన్నాయి, అవి కూడా వేయాలి. మరి వర్క్ ఎక్కువ లేకుంటే నేను ఫాల్స్లు అవి కూడా నేనే వేసుకుంటాను అనమాట. బయట అమ్మాయి ఉందిలేండి నాకు, తనకి ఇవ్వను, నేనే వేసుకుంటుంటా. వర్క్ ఎక్కువ ఉంటేనే తనకిస్తా, లేనప్పుడు 1-2 సారీస్ ఏమన్నా వస్తుంటాయి కదా, అవన్నీ నేనే వేస్తాను అనమాట. నా దగ్గర చిన్నది మిషన్ కూడా ఉంది, ఓర్లాగ్ మిషను. ఇంకా దాన్ని అర్జెంట్ అట్లా అంటే నేనే వేసుకుంటుంటా. ఇక్కడ అదే వేద్దామనేసి ఫాల్స్లన్నీ కూడా వాష్ చేసి పెట్టాను. ఇంకా అక్కడ వర్క్ అయితే అవుతుంది చూడండి. ఈ వర్క్ అయిపోతేనే ఇంకా నా పని కూడా స్టార్ట్ చేయాలి, స్టిచ్ చేసేది. ఫాల్స్లో ఆరిపోతే ఇంకా ఫాల్స్లు కూడా వేయాలి. ఇంకా వర్క్ కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇన్ని పనులు ఉంటాయి, 1 బై 1 ఒక్కొక్క పని చేసుకుంటూనే ఉంటానన్నమాట. ఇంకా ఖాళీగా అయితే ఉండను, ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంటా. కటింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు. ఇంకా తినేసినాను, బాక్స్ అయితే ఇంకా అక్కడ పెట్టేసినాను. ఇట్లా కూర్చొని నిదానంగా తింటే తినబుద్ధి అవుతుంది. మా ఇంట్లో అనుకో హడావిడి అయిపోతుంటుంది. అందుకే ఆల్మోస్ట్ ఇంట్లో అయితే తినను. ఇంక ఇక్కడ ఇవేంటంటే చీరలు ఎట్లున్నాయి చెప్పండి, కొత్తగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు శారీ వచ్చేసి క్రీమ్ కానీ బ్లాక్ కానీ ఉన్నాయి. బార్డర్ అంతా మిర్రర్ వర్క్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వచ్చింది.
బ్లాక్ శారీస్ ముందు ఇంకొక టైప్లో కూడా వచ్చినాయి. అవి ఏంటంటే మెరూన్ సారీ క్రీమ్ శారీనే బ్లౌజ్ మెరూన్ వచ్చింది. వీటికేమో ఎల్లో బ్లౌజ్ వచ్చింది. ఇట్లా మిర్రర్ బార్డరు శారీ బ్లౌజ్ అయితే సూపర్ ఉంది. ఇంకా వీటికి కూడా ఫాల్స్ వేయాలి. ఇది ఏంటంటే ఫాల్స్లు చివర్లకు మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా వేయాలన్నా అని ఆలోచిస్తున్నాను. చేస్తా ఏదో ఒక ప్లాన్ అయితే. ఇది కూడా ఒక శారీ అనమాట. ఇది కూడా అంతే, ఎడ్జ్కు అవి స్టోన్స్ అన్నీ వచ్చినాయి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఫుల్ ఆపోజిట్ వచ్చింది. ఇది గోరెంటాక్ కలర్ అంటారా, గోరెంటాక్ కలర్కి పాచి గ్రీన్ బ్లౌజు. వెరైటీగా ఉంది కదా కాంబినేషన్. ఇట్లా ఉందన్నమాట శారీ బ్లౌజ్, సూపర్ ఉంది. నాకైతే కలర్ భలే నచ్చింది. ఇంకా ఇది కూడా ఇట్లా దీనికి కూడా ఫాల్ వేయాలి. ఫాల్ ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నా. చూడండి ఎడ్జ్కి అంతా స్టోన్స్ వచ్చినాయి. ఇంకా దీన్ని కూడా ఏదో ఒకటి చేసి ఫాల్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా దాని పని చూద్దాము. ఫస్ట్ అయితే ఫాల్స్ అయితే అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా ఫాల్ వేయడం ఒక్కటే తర్వాయి. మంచిగా వచ్చినాయి ఇట్లా అన్ని ముత్యాలు స్టోన్స్. చూడండి ఇది మొత్తం బాగుంది. కలర్ కూడా లైట్ కలర్ కదా, సూపర్ ఉందన్నమాట. గోరింటాక్ కలర్ కాదు, పిస్తా ఏమో, నాకు కలరు సడన్గా పేరు ఐడియా వస్తలేదు. చీరంతా ఇట్లా కిందంతా వచ్చినాయి అన్నమాట. డిజైన్ కిందంతా బాగుంది. చీర అయితే సూపర్ ఉందన్నమాట. కరెక్ట్ మ్యాచింగ్ ఉండే పెట్టుకోటే వేసుకోవాలి. ఎందుకంటే శారీ చాలా పలుసగా ఉంది కదా, పెట్టుకోట్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే శారీకి లుక్. పెట్టుకోటు అటు ఇటు ఉంటే అసలు లుక్కే పోతుంది కదా. ఇంకా వీటికి కూడా ఫాల్స్ వేయాలి. ఇంకా రాలేదు టైలర్స్ రాలేదు. ప్లస్ స్టూడెంట్స్ 12కి వస్తారులేండి. 2 hours అనమాట వాళ్ళకి. ఎవరికైనా 2 hours చూపిస్తాను. మార్నింగ్ 10 to 12 అంటే నేను 10కి రావాలంటే నాకు ఇంట్లో పనులే అయితే లేవు. ఎక్కడ 10కి వచ్చేది చెప్పండి. ఇంకా అందుకోసం 12 to 2, 4 to 6 ఇట్లా పెట్టుకున్నాను అనమాట టైమింగ్ అయితే. ఇంకా అందుకోసం 12కి వస్తారులేండి స్టూడెంట్స్ అయితే. ఇంకా టైలర్స్ అయితే వస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళకి కటింగ్ ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నాకు ఈ పై పనే ఉంటుంది కదా, అక్కడ ఆ వర్క్ చూసుకుంటూ థ్రెడ్స్ మార్చుకుంటూ ఇంక ఇదే సరిపోతుంది అనమాట. నాన్ స్టాప్ ఉంటుంది పని. ఇంక ఇట్లా నేను చెప్తుంటా కదా, లైనింగ్ తాన్లు అయితే తాను ఓపెన్ చేశాక ఇట్లా అట్టలు ఉంటాయి, తానికే వస్తాయి అట్టలు. వాటిని ఇట్లా చుట్టూ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనం కస్టమర్స్ కట్ చేసి ఇచ్చిన, నేను కట్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇట్లా నేను చుట్టు పెట్టుకుంటుంటాను అనమాట. లైనింగ్ తాన్లన్నీ కూడా ఇట్లా చుట్టుకుంటుంటాను. ఇది ఇంకా ఇంక ఈ పని ఉంది. ఇవి అట్లనే తీసి పెట్టినా ఎన్ని రోజులైంది చుడతామంటే అయితలేదు. అందుకని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.